గవర్నమెంట్ ఎగ్జామ్స్ కోసం తక్కువ ఖర్చులోనే మ్యాథ్స్, యాప్టిట్యూడ్, రీజనింగ్ వంటి కోర్సులు నేర్చుకోవడానికి ఇప్పుడే కాల్ చేయండి. హాయ్ ఆల్, వనకమ్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్. అందరూ స్టూడెంట్స్, ఎస్పెషల్లీ మనకు కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ సీజన్ స్టార్ట్ అయింది. చాలా ఎగ్జామినేషన్ మనకు ఇంకొన్ని నెలల్లో ఉన్నాయి. ఈ టైంలో మనము ప్రతి టాపిక్ మీద దాంట్లో ఉన్న కాన్సెప్ట్స్ కానీ, మోడల్స్ కానీ, షార్ట్ కట్ ట్రిక్స్ కానీ తెలుసుకుంటే మనము మొట్టమొదటిసారే ఈ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో క్లియర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. మీ అందరికీ తెలుసు, సీసాట్ ఎగ్జామినేషన్లో సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకు కూడా మనకు సీసాట్ అని ఒక పేపర్ ఉంది. మే 25వ తారీఖు పేపర్ 2గా అది ఉంటుంది. దాంట్లో కట్ ఆఫ్ 1/3 ఆఫ్ 200 అంటే మినిమం 67 మార్కులు వస్తే కట్ ఆఫ్ క్లియర్ అవుతారు. అది ఒక క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్. ఎస్ఎస్సి సిజిఎల్ క్యాలెండర్ ఆల్రెడీ మనకు ఇచ్చేశారు. మనకు ఆర్ఆర్బి, ఎన్టీపీసీ, ఆర్ఆర్బి గ్రూప్ డి మనకు జూన్ నుంచి ఎగ్జాములు స్టార్ట్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా కనబడుతున్నాయి. మనకు ఎస్సీ వర్గీకరణ తర్వాత పోలీస్ ఎస్ఐ, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ వచ్చే నోటిఫికేషన్లు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. బ్యాంక్ ఎగ్జామినేషన్స్, పలు రకాల మన స్టేట్ అండ్ సెంట్రల్ ఎగ్జామినేషన్స్ కూడా మనకు క్యాలెండర్స్ ఆల్మోస్ట్ అనౌన్స్ చేశారు. వీటన్నిటి ఎగ్జామ్స్ని దృష్టిలో పెట్టుకొని నేను మీకు కొన్ని లైవ్ క్లాసులు కండక్ట్ చేస్తాను. వారానికి మినిమం 3 నుంచి 5 లైవ్ క్లాసుల్లో నేను ఒక టాపిక్ తీసుకొని ఆ టాపిక్లో కొన్ని క్వశ్చన్లు తీసుకొని 1 గంట నుంచి 2 గంటల ఫ్రీ సెషన్ మీకు ఇచ్చే రైట్ వెసులుబాటు ఉంటుంది. ఈ సెషన్లో మీకు నంబర్ సిస్టమ్ మీద నేను కొన్ని క్లాసెస్ తీసుకుంటాను. ఇది నంబర్ సిస్టమ్ ఫ్రీ క్లాసెస్. నంబర్ సిస్టమ్ ఫ్రీ క్లాసెస్. దయచేసి అందరూ కూడా రైట్ ఈ క్లాసెస్ని మస్ట్ అండ్ షుడ్గా అటెండ్ కండి. చాలా క్వశ్చన్స్ని నేను ఏం చేశాను అని అంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ నుంచి తీసుకున్నాను. ఆ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ మోడల్ అంటే మీరు ఎస్ఎస్సి సిజిఎల్ రాస్తూనే ఉంటే అరే ఈ మోడల్ నాకు ఎగ్జామినేషన్లో వచ్చిందని, సీసాట్లో రాస్తే ఇది లాస్ట్ ఇయర్ మోడల్ అని నంబర్ సిస్టమ్ టాపిక్ తీసుకొని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ అన్నీ కూడా మన డిజిటల్ బోర్డులో పెట్టడం జరిగింది. ప్రతి ఒక్కరూ ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ దయచేసి లైక్ చేసి షేర్ చేసి రైట్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఈ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతే దయచేసి వాళ్ళకు వాట్సాప్ షేర్ ఇవ్వండి. సో దట్ స్టూడెంట్స్ ఎవరైతే రైట్ అన్కంఫర్టబుల్గా ఉన్నారు ఈ టాపిక్లో వాళ్ళు కాన్సెప్ట్స్ అన్నీ నేర్చుకోవచ్చు. అందరం క్లాస్ స్టార్ట్ అవుదామా సార్? ప్రాబ్లమ్స్. ఎందుకంటే క్వశ్చన్ మీరు మ్యాథ్స్ అనే టాపిక్లో ఎన్ని ఎక్కువ ప్రాబ్లమ్స్ మీరు ప్రాక్టీస్ చేస్తే అంత డీప్ నాలెడ్జ్ ఆఫ్ కాన్సెప్ట్ మీకు వస్తుంది సార్. రైట్, ప్రాబ్లమ్స్. క్వశ్చన్ ఏంటంటే యూనిట్ డిజిట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్, యూనిట్ డిజిట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ 9 అయినప్పుడు ఎక్స్ స్క్వేర్, ఎక్స్ అనేది మనం చెప్పలేము, ఫైండ్ ద యూనిట్ డిజిట్ ఫర్, ఫైండ్ ద యూనిట్ డిజిట్ ఫర్, ఫైండ్ ద యూనిట్ డిజిట్ ఫర్. కొన్ని క్వశ్చన్లు వేస్తున్నాను. ఫస్ట్ వన్ ఎక్స్ పవర్ 50, సెకండ్ వన్ ఎక్స్ పవర్ 134, థర్డ్ వన్ ఎక్స్ పవర్ 1 2 3 4 5 6 7 8. క్వశ్చన్ చూడంగానే మీరు భయపడతారు, భయపడాల్సిన అవసరమే లేదు. అండ్ ఎక్స్ స్క్వేర్, ఎక్స్ అనేది ఒక చరరాశి, ఎక్స్ స్క్వేర్ యొక్క యూనిట్ డిజిట్ 9 అవుతే ఎక్స్ పవర్ 50 యొక్క యూనిట్ డిజిట్ ఎంత, ఎక్స్ పవర్ 134 యొక్క యూనిట్ డిజిట్ ఎంత, ఎక్స్ పవర్ 1 2 3 4 5 6 7 8 దీని యొక్క యూనిట్ డిజిట్ ఎంత చూద్దాం సార్. దీని యొక్క యూనిట్ డిజిట్ ఎంత నా ఇక్కడ చూద్దాం. ఫస్ట్ థింగ్ ఎక్స్ పవర్ 50, 50ని మనము 4 తోటి డివైడ్ చేస్తే 4 12 48 ప్లస్ 2, ఎక్స్ పవర్ 4 into 12 ప్లస్ 2, ఎక్స్ పవర్ 4 into 12 ప్లస్ 2, ఏ పవర్ 4k ప్లస్ 2, ఏ పవర్ 4k 2 4 స్టెప్పుల తర్వాత అదే రిపీట్ అవుతుంది. అంటే ఎక్స్ స్క్వేర్ యూనిట్ డిజిట్ ఎంత? 9. అంటే ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ ఎంత? 9. ఎక్స్ పవర్ 50, 50ని నేను 4 తోటి డివైడ్ చేస్తే 4 12 48 ప్లస్ 2, ఏ పవర్ 4k ప్లస్ 2 అంటే ఏ స్క్వేర్. ఏ స్క్వేర్ అంటే 9. ఆర్ యు ఆల్ విత్ మీ? ఎక్స్ స్క్వేర్ 9 అని ఇచ్చారు కదా అక్కడ. ఎక్స్ పవర్ 134,
మనం యూనిట్ డిజిట్ చేసేటప్పుడు మన కాన్సన్ట్రేషన్ అంతా ఫస్ట్ పవర్ మీద ఉంది. దాని తర్వాత దాన్ని 4 తోటి డివైడ్ చేయండి. చేస్తే ఎక్స్ పవర్ 34 అంటే 4 into 8 plus 2. 4 into 8 plus 2. 4 into 8 plus 2. A power 4k plus 2 అంటే a square. X square యూనిట్ డిజిట్ ఎంత? X square యూనిట్ డిజిట్ ఎంత? అందరికీ లాజిక్ క్లియర్గా అర్థమైంది కదా సార్. నెక్స్ట్ వన్, ఎక్స్ పవర్ 1 2 3 4 5 6 7 8. మనం ఓన్లీ యూనిట్ డిజిట్ చూస్తున్నాం కాబట్టి చిట్ట చివరి 2 అంకెలు మాత్రమే చూస్తాం. ఎక్స్ పవర్ 78, 4 into 19 plus 2. 4 into 19 plus 2. అంటే దీని ఆన్సర్ ఎంత? ఎక్స్ స్క్వేర్. ఎక్స్ స్క్వేర్ యూనిట్ డిజిట్ ఎంత? 9. అర్థమైందా సార్? క్వశ్చన్లు ఈ రకంగా కూడా మనకు ఎగ్జామినేషన్లో ఇచ్చే ఛాన్స్ ఉంది. యూనిట్ డిజిట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ 9. ఎక్స్ పవర్ 50. 50 అంటే మనం ఫస్ట్ యూనిట్ డిజిట్ కనుక్కోవాలి. యూనిట్ డిజిట్ కనుక్కోవాలంటే ఫస్ట్ పవర్ చూడాలి. 50 అంటే 4 into 12 plus 2. ఎక్స్ పవర్ 134 అంటే 4 into 8 plus 2. ఎక్స్ పవర్ 1 2 3 4 5 6 7 8. 4 into 19 plus 2. 4 into 19 plus 2. A power 4k plus 2 అంటే a square. రైట్. ఎక్స్ పవర్ 134 అంటే 4 into 8 plus 2. అందరికీ ఈ లాజిక్ క్లియర్గా అర్థమైందా? అర్థమవుతే ఎస్ అని చెప్పి రిప్లై చేయండి. అందరికీ అర్థమైంది కదా సార్? అన్ని చోట్ల సంఖ్యలు ఎందుకు ఉండాలి అప్పుడప్పుడు చరరాశుల మీద? ఇదే క్వశ్చన్ని నేను కొంచెము మిమ్మల్ని భయపెట్టించాలి అని అనుకుంటే ఒక క్వశ్చన్ చూడండి సార్. యూనిట్ డిజిట్ ఆఫ్ ఎక్స్ పవర్ 51 మైనస్ ఎక్స్ పవర్ 3 ఈజ్ 7. ఫైండ్ ఎక్స్. ఒక చరరాశి ఇచ్చాడు, ఎక్స్ పవర్ 51 మైనస్ ఎక్స్ పవర్ 3. ఎక్స్ పవర్ 51 మైనస్ ఎక్స్ పవర్ 3 7 అయినప్పుడు ఎక్స్ వాల్యూ ఎంత? యూనిట్ డిజిట్ ఆఫ్ ఎక్స్ పవర్ 51 మైనస్ ఎక్స్ పవర్ 3 7 అయినప్పుడు ఎక్స్ వాల్యూ ఎంత? చాలా మంది ఎక్స్ క్యూబులు కామన్ తీస్తారు, ఏమేమో చేస్తారు. లాజికల్గా ఆలోచిద్దాం. ఎక్స్ పవర్ 51, దీని యూనిట్ డిజిట్ ఏమవుతుంది సార్? ఎక్స్ పవర్ 4 into 12 ప్లస్ 3. 4 12 48 ప్లస్ 3 ఎంత? 51. ఎక్స్ పవర్ 4 into 12 ప్లస్ 3 అంటే దీని యూనిట్ డిజిట్ ఎంత? ఎక్స్ క్యూబ్. దీని యూనిట్ డిజిట్ ఎక్స్ క్యూబ్, దీని యూనిట్ డిజిట్ ఎక్స్ క్యూబ్. దీని రైట్ హ్యాండ్ సైడ్ యూనిట్ డిజిట్ ఏమవుతుంది? దీని యూనిట్ డిజిట్ సమానం సార్. ఎక్స్ పవర్ 51కి ఏదైతే యూనిట్ డిజిట్ వస్తుందో, ఇప్పుడు 1 వచ్చింది అనుకోండి, అది ఎక్స్ క్యూబ్ కూడా అంతే కదా సార్. 51 అని అంటే 4 into 12 ప్లస్ 3. దీని యూనిట్ డిజిట్ సమానము. ఫస్ట్ దానికి 31, సెకండ్ దానికి 21 ఉందనుకోండి. 1 1 సమానము. 1 minus 1 ఎంత? రైట్ హ్యాండ్ సైడ్ యూనిట్ డిజిట్ 0. రైట్ హ్యాండ్ సైడ్ యూనిట్ డిజిట్ ఎంత? 0. కానీ ఇక్కడ క్వశ్చన్లో ఏమిచ్చాడు? 7 అని ఇచ్చాడు. కాబట్టి ఆన్సర్ ఎంత? నో వాల్యూ ఆఫ్ ఎక్స్. నేను ఈ థర్డ్ క్వశ్చన్ని మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్స్ పవర్ 51 ఉంది కన్నా. ఎక్స్ పవర్ 51 అని అంటే 51ని ఎలా రాయొచ్చు? 4 into 12 ప్లస్ 3గా రాయొచ్చు. అందరూ ఉన్నారు కదా సార్? ఫస్ట్ స్టెప్ 4 into 12 ప్లస్ 3గా రాశారు. ఏ పవర్ 4k ప్లస్ 3 ఫామ్లో ఉంటే దాని యూనిట్ డిజిట్ ఏమవుతుంది? ఎక్స్ క్యూబ్ అవుతుంది. దీని యూనిట్ డిజిట్ ఎక్స్ క్యూబ్, దీని యూనిట్ డిజిట్ ఎక్స్ క్యూబ్. సబ్ట్రాక్ట్ చేస్తే యూనిట్ డిజిట్ ఏమవుతుంది? 0 అవుతుంది. దీనికి ఏదైతే యూనిట్ డిజిట్ వచ్చిందో దీనికి కూడా అదే యూనిట్ డిజిట్ వస్తుంది. యూనిట్ డిజిట్ సేమ్ ఉన్నప్పుడు రైట్ హ్యాండ్ సైడ్ యూనిట్ డిజిట్ ఏమవుతుంది? 0 అవుతుంది. ఆర్ యు ఆల్ విత్ మీ? మనం ఒక క్వశ్చన్ తీసుకున్నాము, క్వశ్చన్ని ఏ విధంగా సాల్వ్ చేయాలనే లాజిక్ డిస్కస్ చేశాము. ఎందుకు ఆ 4 స్టెప్పుల తర్వాత యూనిట్ డిజిట్ అవుతుంది డిస్కస్ చేశాము. క్వశ్చన్కి ఆన్సర్ కనుక్కున్నాము. దాని తర్వాత వాల్యూల బదులు చరరాశులు పెట్టి క్వశ్చన్ చూడంగానే మీరు భయపడతారు. మీరు భయపడ్డారు అని అంటే నాకు ప్రాబబ్లీ క్వశ్చన్ డిఫైన్ చేయడంలో నేను సక్సెస్ అయ్యానని అర్థం. యూనిట్ డిజిట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ 9. 50 అంటే
4 into 12 plus 2. 134 అంటే 4 into 8 plus 2. 4 into 19 plus 2. Are you all with me? X power 51 అంటే 4 into 12 plus 3. Are you all with me? I hope you are all enjoying the class. Right? In case if you are liking it, click with an S. ఇది అర్థం కాకపోతే మళ్ళీ చెప్తున్నాను. X power 51 అని అంటే 4 into 12 plus 3. A power 4k plus 3 ఫార్ములో ఉంటే ఆన్సర్ ఏమవ్వాలి సార్? A క్యూబ్ అవ్వాలి. ఆర్ యు ఆల్ విత్ మీ? ఇది యూనిట్ డిజిట్ సమానం. చాలా ఇంపార్టెంట్ టాపిక్ యూనిట్ డిజిట్. నౌ ఇక్కడ చూడండి సార్, వాట్ ఈస్ ద లాస్ట్ డిజిట్ ఇన్ ద ఎక్స్పాన్షన్? లాస్ట్ డిజిట్ అన్నా యూనిట్ డిజిట్ అన్నా సమానం. ఒక నంబర్ ఇచ్చారు, దీనికి ఒక యూనిట్ డిజిట్ కనుక్కోమన్నారు సార్. దీనికి యూనిట్ డిజిట్ కనుక్కోమన్నారు. నా క్వశ్చన్ చూడండి సార్, 2457 పవర్ 754. 2457 పవర్ 754. నా ఇక్కడ చూడండి, నేను దీనికి యూనిట్ డిజిట్ కనుక్కోవాలి. ఓన్లీ నాకు యూనిట్ డిజిటే కావాలి కదా సార్. ఇవన్నీ సంబంధం లేదు మనకు, ఇవన్నీ సంబంధం లేదు. నాకు సంబంధం ఉన్నదల్లా యూనిట్ డిజిట్ 7. నాకు యూనిట్ డిజిట్ కనుక్కోవాలి కాబట్టి యూనిట్ డిజిట్ యొక్క సైక్లిసిటీ ఎంత? 4. 4 స్టెప్పుల తర్వాత యూనిట్ డిజిట్ రిపీట్ అవుతుంది. 4 స్టెప్పుల తర్వాత యూనిట్ డిజిట్ ఖచ్చితంగా రిపీట్ అవుతుంది. 4 యొక్క భాజనీయత సూత్రం ఏంటి? చిట్ట చివరి 2 అంకెలు 4తో డివైడ్ అవ్వాలి. చిట్ట చివరి 2 అంకెలు 4తో డివైడ్ అవ్వాలి. అంటే ఈ నంబర్ యొక్క యూనిట్ డిజిట్, ఈ నంబర్ యొక్క 2457 యొక్క యూనిట్ డిజిట్ ఏంటి? 7. 754. 754లో యూనిట్ డిజిట్ కనుక్కుంటున్నానంటే చిట్ట చివరి 2 అంకెలు ఏంటి సార్? 54. దీని యూనిట్ డిజిట్, దీని యూనిట్ డిజిట్ సమానం. 7. 54 అంటే 4 into 13 plus 2. 54 అంటే 4 into 13 plus 2. అందరికీ లాజిక్ క్లియర్ అయింది కదా సార్. ఇది ఏ ఫార్ములో ఉంది? ఏ పవర్ 2కి 4 స్టెప్పులు వేసుకుంటే మళ్ళీ అదే యూనిట్ డిజిట్ తోడవుతుంది. ఏ పవర్ 4k plus 2 యూనిట్ డిజిట్ ఏంటి సార్? ఏ స్క్వేర్. కాబట్టి ఈ క్వశ్చన్కి యూనిట్ డిజిట్ ఏంటి సార్? 7 స్క్వేర్. 7 స్క్వేర్ అంటే 49. అంటే ఎంత సార్ ఆన్సర్? 9. 7 స్క్వేర్. ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఎంత? 9. అందరికీ ఈ లాజిక్ క్లియర్గా అర్థమైందా?